నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటా ఉన్నారు. రా కదలరా సమావేశం ద్వారా సభ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలి, అదేవిధంగా ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయాలి, ప్రజలు తామంతట తాము రా కదలిరా అనే నినాదం తీసుకొని ఈ సభకు పెద్ద ఎత్తున విచ్చేస్తూ ఉన్నారు. ఈ సభ విజయవంతం అవుతా ఉంది. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డికి త్వరలో కౌంట్ డౌన్ ఏ విధంగా ఇంకో 70 రోజుల్లో దిగిపోతున్న సందర్భంలో ఈ సభ ద్వారా ప్రజల యొక్క సమీకరణ ద్వారా ఆయనకు కూడా ముందస్తుగానే తెలియజేస్తే సర్దుకుంటాడని ఆశపడతా ఉన్నాం. టీడీపీ జనసేన కూటమి అనేది రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతా ఉంది. మా మధ్య పొత్తులు అదేవిధంగా ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చూసుకుంటారు. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా మాట్లాడే అర్హత కానీ అధికారం కానీ రెండు లేవు. రైట్. పార్టీ చాలా విచిత్రమైన పార్టీ. వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్న పార్టీ. వాళ్ళు వచ్చిన కాడి నుంచి రాష్ట్రాన్ని వచ్చిన వెంటనే ఒక పడగొడతమే కానీ నిలబెడతాం లేదు. రాష్ట్రంలోనే రాగానే ప్రభుత్వం పాము చేయగానే ప్రభుత్వాన్ని నిలబెట్టగా ప్రభుత్వంలో పాము చేయగానే పడగొట్టి ప్రజావేదికని పడగొట్టి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం వ్యతిరేకంగా మన రాష్ట్రాన్ని టీడీపీ జనసేన కూటమిలో చేయాలని మేము కోరుకుంటున్నాం. నిత్యావసరాల సరుకులు మాట దేవుడెరుగు, అది కొండెక్కింది. ఏరులై పారుతుంది మద్యం, మద్యాన్ని దించేస్తానని, అసలు తీసేస్తానని చాలా సున్నితంగా చెప్పి మా ఎస్సీ మైనార్టీ బీసీలకు తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్. పేదల పక్షాన ఆయన పయనం కాదు, పేదలే అతనికి వ్యతిరేకంగా తిరిగి అలా చేసుకున్నాడు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాక నిరుద్యోగాలకు ఉద్యోగం లేకుండా అన్యాయం చేసి అందరినీ నాశనం చేసి ముక్కలు చేసి రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసి మన రాష్ట్రాన్ని బొస్తు పట్టించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మళ్ళీ రాకూడదు, అలా ఉండకూడదు అని కోరుకుంటున్నాం. మళ్ళీ వచ్చేది లేదు. ఆయన వల్ల వచ్చినా మన రాష్ట్రంలో బిచ్చగాళ్ళు అయిపోతాం. రాష్ట్రం మొత్తం బిచ్చగాళ్ళు అయిపోతానని ఈ టీవీ ద్వారాగా మీకు తెలియజేస్తున్నాం. పర్లేదన్న అంతంత మాత్రంగా ఉందన్న. ఏం చేశాడన్న? రోడ్లు వేసాడా? ఏం చేశాడు? గవర్నమెంట్ పోస్టులు అని వదిలేడా? ఏం వదలలేదు కన్నా, ఏం చేయలేదు. మాకైతే ఏం అందలేదన్న పథకాలు. అమ్మ ఒడి అని 40 సంవత్సరాల డబ్బులు అని అవన్నీ వదిలేడు. మాకేమి రాలేదన్న, రాలేదు. మీకు తెలియదు అన్న, చెప్పలేము అన్న. ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇంకా మీ గ్రామంలో ఎవరికి టీడీపీగా ఉందన్న. మళ్ళీ టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం. చింతలపూడి 170 స్థానాలు నాయ అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి. మరి నాయ అంటే ఎట్లా ఉంటుంది? ఆ టయానికి పోటాపోటీగా ఉంటుంది కదన్న. మొత్తం ఏదైనా ఇదిగా ఉంటుంది. మరి ఎవరు వస్తే మంచి జరిగింది అన్నారు? ఎవరు వచ్చినా మేము కూలి చేసుకునే వాళ్ళం కదన్న. ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. వాళ్ళేనే వీళ్ళేనే ఉంటుంది. ఇప్పుడు నిత్యావసరకులు కానీ టీడీపీ ప్రభుత్వం పర్లేదన్న, బాగుంది, నచ్చింది. అది ప్రతిదీ కూడా మీడియంగానే ఉంది. అంత దోపిడీ ఏమీ లేదు. కొంచెం ఇదైతే కొద్దిగా ఇబ్బంది. ఏం కనిపిస్తుందండి? ఉండటానికేమో కొనటానికేమో ఏం చేయడానికైనా సరే ఈ జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏ విధంగా అంటే కరెంటులు చూస్తే విపరీతంగా పెంచేశాడు. నిత్యావసర వస్తువులు చూస్తే విపరీతం రూపాయికి 10 రెట్లు పెంచేశాడు. ఏదైనా కానీ కరెంట్ అయితే మరీ విపరీతం. 500, 600 వచ్చేది ఇప్పుడు 3000, 4000 అలా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కరెంటు. ఏ వస్తువు కొన్నా అన్నా కానీ 10 రెట్లు 15 రెట్లు పెంచేసాడు నిత్యావసర వస్తువులు. సంక్షేమం చేశాను, డెవలప్మెంట్. ఏం సంక్షేమం? రూపాయి ఇస్తే ఏంటి? వీటి ఇస్తున్నావు, అటు దొబ్బేస్తున్నావు. మళ్ళీ ఏ విధంగా అంటావేంటి నువ్వు? రేట్లు పరంగా, కరెంటు పరంగా ఏదైనా కానీ మీరు దోపిడీ విధానంగా దోసేసుకుంటున్నారు. ఏదో రూపాయి ఇస్తున్నావు, 100 రూపాయలు దొబ్బేస్తున్నావు. ఏంటి
అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అనేది ఏది? రూపాయి ఇస్తే ఎంతసేపు రూపాయి, ఆ రూపాయి మళ్ళీ నువ్వే దోపేస్తున్నావు. అయ్యి అటు మందు మీద విపరీతంగా పెంచేసావు. అది ఏ మందో కూడా తెలియదు. భూమి అంట, ఘామ్ అంట. మరి ఆ ఏంటి, ఆ రేట్లు ఏంటి, ఆ మందు ఏంటి? పిచ్చెక్కిపోయి తిరుగుతున్నారు వాళ్ళు. ఏమీ నెరవేర్చలే. అభివృద్ధి అనేది లేదు. ఈ రాష్ట్రం కుంటుపడిపోయింది. పోలవరం చూస్తే పోలవరం నాశనం చేసేసాడు. రాజధాని చూస్తే రాజధాని నాశనం చేసేసాడు. అసలు అభివృద్ధి ఏది? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు రోడ్డు నాశనం. మరి నాకు 25 ఎంపీలు ఇవ్వండి, అసలు కేంద్రంలో ఏ రంగా నేను చేయాలో ఆ రంగా నేను తీసుకొస్తాను. అన్నీ కూడా కాదు, ఇది ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదాని 25 ఎంపీలు ఇవ్వండి అన్నాడు ఆయన. ప్రత్యేక హోదాలు తీసుకొస్తాను, మెడల్ వంచి తీసుకొస్తాను. అక్కడికి వెళ్ళి కాళ్ళ ఎలా పడుతున్నాడు అద్దు మోడీ దగ్గర. ఏంటి అక్కడికి వెళ్ళి ఈయన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది, కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేది లేదు. ఎన్నిసార్లు వెళ్ళావు ఢిల్లీ? ఏం మాట్లాడేది? ఏం తీసుకొచ్చావు ఈ రాష్ట్రానికి? అంతా నాశనం అయిపోయి కుంటుపడిపోయింది ఈ రాష్ట్రం. మళ్ళీ నువ్వు వస్తే నాశనం అయిపోద్ది. నువ్వు సిద్ధం అంటున్నావు, నువ్వు ఆడుపడడానికే సిద్ధం. నీకు గెలవడానికి ఛాన్స్ లేదు. మరి అది ఇప్పుడు దాకా ఈ నాన్న చేసాడు. మళ్ళీ రేపు ఆవిడొచ్చి ఇదేదో ఆ డ్రామా అన్నట్టుగా ఉంది ఆ అన్నా చెల్లెళ్ళు అనేది. ఇప్పుడు అరే అన్న నువ్వు ఇప్పుడు దాకా దోసుకునేదో దోసుకున్నావు, మళ్ళీ నెక్స్ట్ నేను వచ్చేసి నేను చేసేది నేను దోసుకుంటాను టైప్లో ఉంది వీళ్ళు డ్రామా అది. అన్నం తిడితే కొద్దిగా ఏదో పెద్ద ఇదైపోతాను అనుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళు. కరెక్ట్ కాదు ఇది. ఈ సమయంలో చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయగలరు. మళ్ళీ నువ్వు వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కాదు, అసలు హామీలు ఇచ్చిన పథకాలు ఏమీ అమలు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టలేక అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అక్కడ రాజధాని అని అంటున్నాడు తప్ప అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడతారు. అంతేగాని ఇలాంటి మన ఇండియాలోనే ఇలాంటి అభివృద్ధి చేసేటటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు లేరు. అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించాలి. అలాంటి వ్యక్తులకి ఓట్లేసి గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశే కాదు మన భారతదేశం కూడా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకోవడం జరిగింది. వైనాట్ 175 కాదు 30 సీట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా 30 కూడా రావనుకుంటున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిగా వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం అని కూడా సందర్భంగా మనం చేస్తాం. ఆయన అభివృద్ధి ఏం చేశాడు? ఏదైనా ఒక కంపెనీ పెట్టాడా? చంద్రబాబు నాయుడు గారు ఐసిఐసి తీసుకొచ్చాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో తెచ్చారు, కియా కంపెనీ తీసుకొచ్చాడు. అసలు తీసుకురాంది ఏంటి? అభివృద్ధి కాంది. మన ఇండియాలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి పట్టం కట్టకపోవడం పోయినసారి ఎలక్షన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు మా తెలంగాణ ప్రజలు కూడా ఈ ఎఫెక్ట్ మా తెలంగాణ మీద పడింది. తెలంగాణలో కూడా ఈ మొన్న కాంగ్రెస్ని గెలిపించడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్టే. చంద్రబాబు నాయుడు గారి వల్లే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కాంగ్రెస్కి వేశారు. అది ఇక్కడ 150 సీట్లు, 150 నుంచి 160 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి. తెలుగుదేశం జనసేన కూటమికి వస్తాయని కూడా 25 లక్షలు చేస్తాను ఇచ్చారండి. మొన్న నాకు నేను ఏళ్ళు వెళ్ళానండి పెద్ద హాస్పిటల్కి. ఇక్కడ మీకు సరిపోయే అద్దాలు లేవు, సెకండ్ క్వాలిటీ ఉంది అంటే శంకరనేత్రకి వెళ్ళా. అక్కడ 20,000 అవుతున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, వచ్చేసానండి బాబు. అది ఆరోగ్యశ్రీ అని 25 లక్షల కార్డు ఉత్త కార్డులు ఇస్తున్నాడండి. 5 పనిచేయని కార్డులు. ఆ హాస్పిటల్కి వెళ్తే మా దగ్గర డబ్బు లేదు, ఇక్కడ ఆరోగ్యశ్రీ కారు నిలవలేదు అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. ఏమండే ఒక కన్ను అసలు కనపడదు, ఒక కన్ను మసక కాపాడుతుందండి. అదే నిన్న ఎరువురు పెద్ద హాస్పిటల్కి వెళ్తే చెప్పారండి బాబు. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ శంకరనేత్రకి వెళ్ళా. 20,000 అవుతున్నాడు అర్థం. ఏముందండి ఆరోగ్యశ్రీ కానీ వేస్తున్నారు లేదు. అది ఏమండే అంతా మోసమే. నాకు 50,000 సొసైటీలో అప్పు ఉంది. ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో వడ్డీ లేదు, తెలుగుదేశం గవర్నమెంట్లో వడ్డీ లేదు. ఈడు వచ్చిన కానించి సంవత్సరాలు 4,000 వడ్డీ తప్పుతున్నాడు బాబు. తెలుగుదేశం గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు జాయింట్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందండి. గ్యారంటీకి వస్తారండి. ఇదివరకే నేను ప్లాన్ కేసా ఈసారి
ఈసారి వాళ్ళిద్దరు పంచుకుంటే సీటు గ్లాస్కి ఇచ్చే అక్కడ గ్లాస్కి వేస్తా, సైకిల్కి ఇస్తే సైకిల్కి వేస్తా. ఓకే బాబు. గవర్నమెంట్ మాత్రం ఏం బాగోలేదండి. ఇప్పుడు ఏలూరు నుంచి ఇప్పుడు చింతలపూడి వచ్చాం. చింతలపూడి రోడ్డు మరీ దరిద్రంగా ఉంది. అసలు ఈ రోడ్ల గురించి పట్టించుకోరు. ఇక అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది మొత్తం కూడా. సంక్షేమం ఎలా ఉందన్న? సంక్షేమం అసలు ఏం లేదండి. అసలు ఎవరని చెప్పాలంటే ఏదైనా కూడా బాబు గారు ఎక్కితేనే ఏదైనా ఉంటుంది. అన్ని కూడా గతంలో ఏం చేశారంటారు బాబు గారు? గతంలో చాలా చేసాడు. రోడ్లు బాగుండేవి, ఏమైనా బాగుండేవి. హెల్త్కి సంబంధించిన స్కీమ్స్ కానీ అన్ని స్కీమ్స్ బాగుండేవి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమున్నాయి? 10 లక్షలు ఇది పెట్టాడు. ఏంది ఉపయోగం ఉంది? వాళ్ళకేమో డబ్బులు ఇవ్వడంట. ఎందుకు ఉపయోగం ఉన్నాయి చెప్పండి? ఆరోగ్యశ్రీ కానీ ఏ కానీ ఏమున్నాయి? ఏం ఉపయోగం ఉన్నాయి? దీని ఉపయోగాలు ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి. ధరలేమో అదుపు చేయట్లేదు. ఉపయోగం లేదు గవర్నమెంట్ వల్ల. ఏదైనా టీడీపీ జనసేన పొత్తు వల్లే ఏదైనా అభివృద్ధి జరుగుద్ది. కనీసం ఒక 140 సీట్లు కంపల్సరీ గ్యారెంటీ వస్తాయి అనుకుంటున్నాం మొత్తం టోటల్గా టీడీపీ.